వి స్పోర్ట్స్. ఐపీఎల్ 2024 మ్యాచ్ నంబర్ 18 లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నారు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ధోని అభిమానులు, మరోవైపు ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు భారీ స్కోర్ చేసిన హైదరాబాద్ ఉంది. ఈ మ్యాచ్ లో చెన్నై ప్లేయింగ్ 11 లో ఖచ్చితంగా మార్పు ఉంటుందని భావిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఎటువంటి మార్పు లేకుండా వెళ్ళవచ్చు. కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించిన ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, మ్యాచ్ ప్రిడిక్షన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే గత కొంతకాలంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బ్యాటింగ్ వికెట్లు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో చెన్నై, హైదరాబాద్ మధ్య హై స్కోరింగ్ మ్యాచ్ మనం చూడవచ్చు. ఈ మైదానంలో ముంబైతో ఆడుతున్నప్పుడు హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో ముంబై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఇప్పుడు చెన్నై, హైదరాబాద్ మధ్య మ్యాచ్ లోను బ్యాటింగ్ పిచ్ ను చూడొచ్చు. మ్యాచ్ అంచనా చూడగా ఈ సీజన్ లో చెన్నై ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడగా అందులో 2 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ ఓడిపోయింది. మరోవైపు హైదరాబాద్ కూడా 3 మ్యాచ్లు ఆడగా 1 మాత్రమే గెలవగలిగింది. చెన్నై వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ విషయానికి వస్తే డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్ కింగ్స్ ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, శివం దూబే, డారెల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశపాండే, మతీషా ఫతీరానా లేదా శార్దుల్ ఠాకూర్. ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే మహేష్ తీక్షణ లేదా మతీషా ఫతీరానా. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్కమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాజబ్ అహ్మద్, పాట్రిక్ కుమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కాండే, జయదేవ్ ఉనద్కత్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ లేదా ఉమ్రాన్ మాలిక్.